प्रश्न ये कि हाँ डिवीजन देंगे प्लीज, हाँ देंगे डिवीजन। डिवीजन का समय तो आने दो। माननीय सदस्य, आप वरिष्ठ सदस्य हो, प्लीज। प्रश्न ये कि विधेयक को पुनर्स्थापित करने की अनुमति प्रदान की जाए। जो सदस्य इसके पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, डिवीजन लॉबी खाली की जाए। లోక్సభలో జమిలీ బిల్లును ప్రవేశపెట్టారు. ప్రస్తుతం బిల్లుపై చర్చ జరుగుతూ ఉంది. పార్టీలు వారి అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉన్నాయి. జమిలీ బిల్లును జేపీసీకి పంపడానికి మేఘ్వాల్ ప్రతిపాదించారు. అయితే జేపీసీకి పంపడంపై లోక్సభలో డివిజన్ కోరాయి విపక్షాలు. డివిజన్ ని కూడా అనుమతించారు స్పీకర్ ఓం బిర్లా. ప్రస్తుతం ఆ చర్చా కార్యక్రమం జరుగుతూ ఉంది. జమిలీ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది కేంద్రం. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, ఇతర విపక్షాలు కూడా పార్లమెంట్లో నిరసన వ్యక్తం చేశాయి. రాష్ట్రాల అసెంబ్లీల కాల వ్యవధిని కుదించడానికి వీల్లేదు అన్నారు మనీష్ తివారీ. రాజ్యాంగ స్ఫూర్తిని ఈ బిల్లు దెబ్బతీస్తోంది అన్నారు ఆయన. ఈ బిల్లు కనుక అమల్లోకి వస్తే ఎన్నికల సంఘానికే సర్వాధికారాలు వస్తాయంది తృణమూల్ పార్టీ. ఇది ఎన్నికల సంస్కరణ కాదు, ఒక వ్యక్తి కల మాత్రమే. ఈ బిల్ రాజ్యాంగ మౌలిక స్వరూపానికే విరుద్ధం అన్నారు టీఎంసీ నేత కళ్యాణ్ బెనర్జీ. బిల్లును జేపీసీకి పంపించాలని డిమాండ్ చేసింది డీఎంకే. జమిలీ బిల్లుకు మద్దతు ప్రకటించింది తెలుగుదేశం. ఈ బిల్లుకు తాము సంపూర్ణంగా మద్దతిస్తున్నామని తెలిపారు కేంద్ర మంత్రి పెమ్మసాని. ఇక మనీష్ తివారీ లేవనెత్తిన అంశాల గురించి కూడా చర్చించవచ్చని చెప్పారు అమిత్ షా. ఈ బిల్ ద్వారా ఎన్నికల సంఘం ప్రాధాన్యత పెరుగుతుందన్నారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్. ఎన్నికల నిర్వహణపై రాష్ట్రపతి, ఈసీ అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలన్నారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్. ఈ బిల్లును జేపీసీకి పంపించాలని డిమాండ్ చేశారు ఆయన. ఇక జమిలీ బిల్లుకు టీడీపీ పూర్తి మద్దతు ప్రకటించింది. సరికొత్త ఆలోచనల్ని మా పార్టీ అధినేత చంద్రబాబు ఎప్పుడు సమర్థిస్తారన్నారు పెమ్మసాని. ఈ బిల్ కారణంగా ఎన్నికల ఖర్చు కూడా తగ్గుతుందని కేంద్ర మంత్రి పెమ్మసాని. జమిలీ ఎన్నికల వల్ల ఓటింగ్ శాతం కూడా పెరుగుతుందని అన్నారు. జమిలీ ఎన్నికల బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామన్నారు అసదుద్దీన్ ఓవైసీ. జమిలీ ఎన్నికల బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని, ఏదైనా ప్రభుత్వం కూలిపోతే మళ్లీ ఎన్నికలు జరుగుతాయి, కానీ ఈ బిల్లు ప్రకారం చూస్తే ఆ ప్రభుత్వం 5 ఏళ్లు ఉండదు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికే పూర్తిగా విరుద్ధం అన్నారు అసదుద్దీన్. ఈ బిల్ ప్రాంతీయ పార్టీలను తుడిచిపెట్టేలా చేస్తుందన్నారు అసదుద్దీన్. ఇక సుప్రియా సూలే కూడా స్పందించారు. జమిలీ ఎన్నికల బిల్లుకు ఎస్పీ వ్యతిరేకిస్తోందని చెప్పారు ఆమె. ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలి లేదా జేపీసీకైనా పంపించాలన్నారు సుప్రియా సూలే. ఈ బిల్లును జేపీసీ ప్రధాని మోదీ సూచించారు అన్నారు అమిత్ షా. ఒకవేళ న్యాయ మంత్రి ఈ బిల్లును జేపీసీకి పంపించాలని భావిస్తే తమకు అభ్యంతరం లేదని తెలిపారు అమిత్ షా. జేపీసీకి పంపడంపై లోక్సభలో డివిజన్ ఓటింగ్ కోరారు. డివిజన్ కి అనుమతించారు స్పీకర్ ఓం బిర్లా. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. విపక్షాలు జేపీసీకి పంపడంపై లోక్సభలో డివిజన్ కోరాయి. దానికి స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. జమిలీతో రాష్ట్రాల అసెంబ్లీల అధికారాలకు భంగం వాటిల్లదు అని విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నకు సమాధానం చెప్పారు మేఘ్వాల్. జమిలీ బిల్లును జేపీసీకి పంపడానికి మేఘ్వాల్ కూడా ప్రతిపాదించారు. జేపీసీకి పంపడంపై లోక్సభలో డివిజన్ కోరాయి విపక్షాలు. ఆ డివిజన్ కి అనుమతించారు స్పీకర్ ఓం బిర్లా.
జమిలీ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టిన తరువాత ఈ రోజు పార్లమెంట్ లో ఏం జరిగింది అనేది మనం ఒకసారి చూస్తే జమిలీ బిల్లును ప్రవేశపెట్టారు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. అయితే ఈ బిల్లును వ్యతిరేకించాయి కాంగ్రెస్ ఇతర విపక్షాలు, నిరసన కూడా వ్యక్తపరిచాయి. రాష్ట్రాల అసెంబ్లీల కాల వ్యవధిని కుదించడానికి వీల్లేదన్నారు. माननीय सदस्य प्लीज